రక్షణ సాక్ష్యాన్ని చెప్పాను మీకు. నేను ఎట్లా దేవుని చేత పట్టబడ్డాననే విషయం, దేవుడు నన్ను ఎలా దర్శించాడన్న విషయం ఒక బుక్ కూడా రాశాం. నా చిన్న విషయం చెప్పి నేను వాక్యంలోకి వెళ్తా. నా రక్షణ సాక్ష్యం అది. ఒక దినాన నేను సెకండ్ షో సినిమా పోయి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి వాళ్ళందరూ బయట పడుకొని ఉన్నారు మంచాలు వేసుకొని. నేనేం చేశానంటే ఒక సాప తీసుకొని ఇంట్లోకి పోయి పడుకున్నానమ్మా. ఇంట్లో పోయి పడుకుంటే అప్పుడు నాకు ఒక దర్శనం వస్తుంది. ఎవరో నా మీద దాడి చేస్తున్నారు. అప్పుడు నేను ఫుల్లుగా రౌడీలతో తిరుగుతున్నా. ఏ కార్యక్రమం నేను వాళ్ళతో పాటు ఉండేవాడిని అనమాట. నేను నిద్రపోయిన సమయంలో ఎవరో నా మీద దాడి చేస్తున్నారు. నా మీదకి వస్తున్నారు, నన్ను గాయపరుస్తున్నారు. నేను సహాయం కోసము ముందర మా పేరెంట్స్ని పిలిచా, మా నాన్న పిలిచా. నాన్న ఎవరో నా మీద దాడి చేస్తు. తర్వాత మన్నయ్యని పిలిచా. మన్నయ్య వస్తే మన్నయ్యను కూడా ఈసి అవతలేసినాయి. ఇంకా నాకు సంబంధించిన వాళ్ళని ఎవరిని పిలుస్తున్నా కూడా వాటి బారి నుంచి నన్ను ఎవరు ఆ శత్రువుల బారి నుంచి నన్ను ఎవరు కాపాడలేకపోతున్నారు. ఇక నేను సామాన్యుడు కాదుగా, ఈ రౌడీలతో అందరూ తిరుగుతాను కదా. నేను ఆ వైపు ఉన్నవాడిని పిలుస్తున్నాను, ఈ వైపు ఉన్నవాడిని పిలుస్తున్నాను, ఎక్కడున్న పిలుస్తున్నాను, రండిరా ఎవరో నన్ను మా మీద దాడి చేస్తున్నారు. పాపం వస్తున్నారు, నాకు సహాయం చేయటానికి వస్తున్నారు. కానీ ఎవరు వచ్చినా కూడా వాటి బారి నుంచి నన్ను ఎవరు కాపాడలేకపోతున్నారు. ఎవరు వచ్చినా వాళ్ళని ఇసిరిసిరేస్తుంది. ఏమిటో శత్రువులు, ఏ శత్రువులు నాకు తెలియదు, వాళ్ళు నన్ను కాపాడలేకపోతున్నారు. ఇది నా రక్షణ సాక్ష్యం. మీకు చెప్పానో చెప్పలేదు. నన్ను ఎవరు కాపాడలేకపోతున్నారు. అరే నాకు ఇంత బలం ఉంది కదా, ఇంత బలగం ఉంది కదా. నేను పిలిస్తే సెంటర్కి పోయి ఇట్లా చాలాసార్లు జరిగినాయి. సెంటర్కి పోయి గొడవలు అయితే అక్కడే ఉండి ఫోన్ చేస్తే వెంటనే ఒక 50 మంది వచ్చారు. ఇంకో చోట గొడవ అయింది, హోటల్లో గొడవ అయితే అక్కడుండే ఫోన్ చేస్తే 100 మంది వచ్చారు. ఇట్లా అంటే రౌడీలతో తిరుగుతాం కదా సహవాసం. ఇట్లా నేను పిలిస్తే చాలా మంది వచ్చేవాడు నా కోసం, నన్ను కాపాడటం కోసం. నేను వెళ్ళేవాడిని. వీళ్ళు ఎవరు నన్ను కాపాడలేకపోతున్నారు ఏమిటి? మా నాన్న, మా అన్నయ్య, నా ఫ్రెండ్సు, నా బలం, ఈ బలగం అంతా ఎవరు నన్ను రక్షించలేకపోతున్నారు ఏమిటి అని చెప్పి నేను ఆలోచిస్తూ ఎందుకో నాకు తెలియకుండానే ఒక్కసారి యేసయ్యా అన్న. అంతేనమ్మా, నాకు తెలియకుండానన్నా యేసయ్యా అన్న. ఆ ఒక్క మాటతో అవి పారిపోయి ఇక లేచి కూర్చున్నాను. ఊళ్ళంతా చెమటలు పట్టినాయి. ఇక నేను ఆలోచిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మౌన ఉపదేశం నాకు చేస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఎవరు నన్ను కాపాడలేకపోయారు ఏమిటి? ఎవరు నన్ను కాపాడలేదేంది? అరే నేను ఇంత బలం కలిగిన వాడిని కదా, ఇంత బలగం కలిగిన వాడిని కదా. నేను పిలిస్తే 100 మంది వస్తారు కదా. ఎవరు నన్ను కాపాడలేకపోయింది అంటే ఎవరు నన్ను కాపాడలేరా? ఎవరు నన్ను మరి ఈయనొక్కడ నన్ను కాపాడేదేమిటి? ఈయన పేరు చెప్పగానే నేను ఇలా అయ్యానేమిటి అని చెప్పి నేను ఆలోచించడం మొదలుపెట్టా. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పనిచేయటం మొదలుపెట్టాడు. అవును, ఎవరు నిన్ను రక్షించలేరు, ఎవరు నిన్ను కాపాడలేరు, నేనే నిన్ను రక్షించువాడను అని చెప్పి నాకు ఉపదేశం కలిగింది. అంటే నా కోసం చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఇది ఎవరు నాకు సువార్త చెప్పినోడు కాదు. నాతో మాట్లాడటానికి వాళ్ళకి భయం. పాస్టర్లు అయినా సరే నాతో మాట్లాడని వీడితో మనకెందుకు గొడవ అనుకునేవాళ్ళు. అంత వ్యతిరేకంగా ఉండేవాడు నేను మరి. కాబట్టి ఆ దేవుడు నాకు బోధించాడు. వెంటనే ఆ దినమంతా కూడా ఒక విధమైనటువంటి ఆందోళనతో, ఒక విధమైన ఆ విచారంతోనే ఉన్నా. ఏం జరిగింది నా లోపల? ఎవరు నా మీదకి దాడికి వచ్చారు? ఎందుకు వాళ్ళు నన్ను కాపాడలేకపోయారు? ఈయన ఎందుకు నన్ను కాపాడాడు? ఈయన పేరు చెప్పగానే ఎటు పారిపోయినేమిటి? ఇక ఆ దినమంతా ఆలోచించిన సాయంకాలము ఇక అక్కడ మైకు మోగుతుంది చర్చి మీద. ఇక ఎందుకో దేవుని ఆత్మ అక్కడగబా అంటుంది. ఇక పిల్లరా సాయంత్రం అక్కడ ఆరాధన జరుగుతుంది. నేను అక్కడికి వెళ్ళానయ్యా. నేను అక్కడికి వెళ్ళటంతో ఆడోళ్ళు మగోళ్ళు నన్ను చూసి చిన్నగా అటు కొంత సర్దుకుంటున్నారు, ఇటు కొందరు ఈడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అన్నట్టుగా. ఈడు దేవుని సంధికి వచ్చాడేమిటి అని కొంతమంది గౌరవించి, కొంతమంది భయం. అది నా గౌరవం కాదు కానీ భయాన్ని బట్టి వాళ్ళు కలవరంతో ఉన్నారు. అందరు నాకు ఇలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకు గొడవ పెట్టుకోవటానికి ఏమైనా వచ్చాడా ఏంటి సంగతి? వీడితో గొడవ పడినోళ్ళు ఎవరు ఇక్కడ? వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళ వైపు చూసుకుంటున్నారు. అక్కడున్న పెద్ద ఆయన, ఒక ఆయన యేషోబు నాయన గారు అని ఉంటాడు. ఇజ్రాయెల్ నాయన గారి కో పాస్టర్ అనమాట, ఆయన అసిస్టెంట్ పాస్టర్. ఆయన నన్ను దగ్గర తీసుకున్నాడమ్మా. ఏం జరిగిందా కూర్చో అని నా దగ్గర ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఏం జరిగిందంటే ఇట్లా జరిగింది అని నా దర్శనం అంతా చెప్పా.
దేవుడు నిన్ను దర్శించాడయ్యా. నీ కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నా. నువ్వు అట్లా ఆ కర్రలు తీసుకొని కత్తులు తీసుకొని నువ్వు వెళ్తుంటే నీ కోసం ఎంతమంది ప్రార్థన చేశారు. వాళ్ళని కొట్టడం, వాళ్ళ చేత కొట్టించుకోవటం, రక్తం అంతా గారటం, ఇట్ట కారతంటే పిల్లరా వాళ్ళు భయపడిపోతారు. నా తల పగలు కొట్టారు. అలాంటి పరిస్థితులను నీ వ్యతిరేక పరిస్థితి చూసి నీకోసం ప్రార్థన చేశామయ్యా. నీకోసం దేవుని సందులో ప్రార్థన చేశాను. దేవుడు నిన్ను పట్టుకున్నాడు. కూర్చో ఇక పక్కన కూర్చోబెట్టుకుని, ఆయన నా మొదటి గురువు అన్నమాట. ఇక నాకు ఆయన చెప్పాడు, నా రక్షణ సాక్ష్యం ఇది. ఎవరు నాకు సువార్త చెప్పినోళ్ళు కాదు, ఒక నైటు దేవుడే నన్ను చూపించి నన్ను దర్శించుకున్నాడు. నన్ను దర్శించి తన వైపు ఆకర్షించుకున్నాడు. ఇక అక్కడ నుంచి స్టాండ్ అయిపోయా. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, బలము నన్ను కాపాడలేకపోయింది, బలగం నన్ను. ఆ మాట కోసం మనకున్న బలగం ఎవరు మనల్ని కాపాడలేరు. ఒంటరిలం అయిపోతాం. మేము ఎంతమంది ఉన్నాం అనుకున్నా, మాకే ఎంత బలం ఉందనుకున్నా ఏమైపోయింది. నీ బలము నిన్ను కాపాడలేదు, నీ బలగం నిన్ను కాపాడలేదు, నీ ఐశ్వర్యం నిన్ను